కైలాస్ టెంపుల్ లోపల ఇంకొక అద్భుతం ఏంటి అంటే మనకు ఇటు ఎడమ వైపు రామాయణానికి చెందిన మొత్తం ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ రామాయణం ప్యానెల్ పైనుండి కిందికి కుడి నుండి ఎడమ వైపుకి మొత్తం ఈ పలకని మనం ప్రస్తుతం ఉన్న కథల పుస్తకంలో చూసి స్ఫురణకు తెచ్చుకోవాలన్నమాట. అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ మరియు యుద్ధకాండ ఇలా 4 రామాయణ కాండలోని ముఖ్య ఘట్టాలు ఇక్కడ చాలా అద్భుతంగా మనకు ముందు ఆవిష్కరించారు ఆనాటి శిల్పులు. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరడం నుండి మొదలు పెడితే గుహుడు వీరిని గంగను దాటించడం, శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోయడం, సీతమ్మ వారి కోరిక మేరకు రాముడు బంగారు లేడిని వేటాడడం, లక్ష్మణుడు సీతమ్మను గీత దాటొద్దని రేఖ గీసిన శిల్పం, రావణుడు సీతను అపహరించడం, రామ సుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధం, లంకకు వారధి నిర్మాణం, లంకలో విభీషణుడు రాముడు శరణు కోరడం, దూతగా హనుమ రావణుణ్ణి కలవడం, లంకా దహనం మరియు రామరావణ యుద్ధం ఇలా అన్ని ముఖ్య ఘట్టాలు ఇందులో ఉన్నాయి.